హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈరోజు అయితే వీడియో వచ్చేసి మనకి క్రోమ్లో యూట్యూబ్ ఎలా ఓపెన్ చేస్తారు అనేది అయితే చూసేద్దాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను పక్కన యాడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. క్రోమ్లో యూట్యూబ్ని ఎలా ఓపెన్ చేయాలి, మనము హైడ్ చేసిన ఐడీస్ని ఎలా అన్హైడ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ సెర్చ్ గూగుల్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసి మనకి కావాల్సింది ఏంటి అంటే యూట్యూబ్ కదా. సో యూట్యూబ్ అని అయితే టైప్ చేయండి. మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనకి యూట్యూబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మనము పైన ఫస్ట్ అయితే మనకి 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా పైన. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే మనకి డెస్క్టాప్ సైట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో చిన్నగా మీ మెయిల్ ఐడికి సంబంధించిన డీపీ అయితే ఉంటుందన్నమాట, ప్రొఫైల్ పిక్. అది మీది మెయిన్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్నాక ఇక్కడ నాకైతే కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ అనే మెయిన్ ఐడి మాత్రం ఉంది. సో ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ పైన చూడండి కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది కదా. సో కస్టమైజ్ ఛానల్ అని అయితే క్లిక్ చేయండి. సో ఇలా కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. క్రోమ్లో వైటీ స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి హెల్ప్ బాక్స్, నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఉంటుంది. సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఇలా సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ మోడరేషన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ యూజర్ మేనేజ్మెంట్ అయితే క్లిక్ చేయండి. యూజర్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే మనము ఎవరికైతే బ్లూ ఇచ్చామో అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చూజ్ హూ కెన్ మోడరేట్ అండ్ పార్టిసిపేట్ అనేసి మేనేజింగ్ మోడరేటర్స్ ఎంతమందికి ఇచ్చామో అనేది అయితే చూడండి. సో ఇక్కడ మనమైతే బ్లూ ఇచ్చిన వాళ్ళంతా వీళ్ళంతా. సో మీకు ఒకవేళ ఓకే అనుకుంటే ఉంచేయండి, వద్దు అనుకుంటే వీళ్ళని ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు. ఇంటూ మార్క్ నొక్కినామనుకోండి, సో ఇలా ఇంటూ నొక్కితే మనకి బ్లూ అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి హైడ్ చేసిన యూజర్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఎవరిని హైడ్ చేయలేదు. ఇక్కడ ఐడన్ యూజర్స్ అని కనిపిస్తుంది చూసారా, ఒక్కసారి మీకు జూమ్ చేస్తాను చూడండి. ఐడన్ యూజర్స్. సో ఇక్కడ మీరు హైడ్ చేసినవి అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరైతే ఇంటూ మార్క్స్ కొట్టుకోవచ్చు. అలా చేసుకుంటే మనం హైడ్ చేసిన ఐడీస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అలా చేసిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ చేయండి. అలా సేవ్ చేస్తేనే మళ్ళీ మీరు హైడ్ చేసిన ఐడీస్ అయితే మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. లేదు మీకు కొంతమందిని తెలియకుండా మీరు హైడ్ చేశారు, అందరినీ కాదు అనుకుంటే మళ్ళీ ఒకసారి అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకోండి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనేది. ఇక్కడ ఇప్పుడు ఐడెన్ యూజర్స్లో ఒక 10 మంది ఉన్నారు. మీకు కావాల్సిన వాళ్ళని హైడ్ చేశారనుకుంటే వాళ్ళ ఐడి పైన ఇంటూ మార్క్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే వాళ్ళైతే అన్హైడ్ అయితే అయిపోతారనమాట. సో ఈ విధంగా అయితే మీకు హైడ్ చేయడము, మోడరేషన్ ఎవరికైతే మనం బ్లూ ఇచ్చామో వాళ్ళని కూడా ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎవరికైతే బ్లూ ఇచ్చామో వాళ్ళని అయితే రిమూవ్ చేయడానికి ఉంటుంది. ఇలా మనకి కావాల్సిన వాళ్ళని, మనకు వద్దు అనుకున్న వాళ్ళకైతే మనం ఇలా రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే అందరికీ ట్రై చేస్తున్నాను, తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు లైవ్లో ఇచ్చుకోవచ్చు. సో ఇలా మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అని అయితే కంపల్సరీ ప్రెస్ చేయండి. సేవ్ చేస్తేనే మనకి అది సేవ్ అయిపోతుంది. వీడియో అర్థమైందా? సో అర్థమైతే ఓకే అండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. బాయ్.